హాయ్ మై డియర్ మేడమ్స్. చాలా మంది లక్ష్మీపతి సారీస్ పెట్టాను షార్ట్‌లో. సో, షార్ట్‌లో పెట్టినప్పుడు ఏమంటున్నారు అంటే, మేడం ఒక్కటే షార్ట్‌లో ఎలా సెలెక్ట్ జేసుకోవాలి అని అడిగారు గదా! సో, వాళ్ళ కోసం నా దగ్గర ప్రెజెంట్ అవైలబుల్‌గా ఉన్న స్టాక్ మొత్తం నేనొక వీడియో తీసి పెట్టేస్తాను. లాంగ్ వీడియో ఇది. సో, దీనిలో బ్లౌజ్ ఎలా వస్తుంది, పళ్ళు ఎలా వస్తుంది అనేది నేను క్లియర్‌గా ప్రతి దానిలో అంటే ఈ వీడియోలో ప్రతీది నేను క్లియర్‌గా చూపిస్తాను. చూసారా ఎంత బాగున్నాయో. ఇవి ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, ఇవి విశాల్ బ్రాండ్ అండ్ లక్ష్మీపతి బ్రాండ్‌లో ఉన్నాయన్నమాట. లక్ష్మీపతి బ్రాండ్ అనగానే చాలా మందికి తెలుసు. చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ అండ్ డైలీ వేర్‌కి గానీ, ఫ్రాక్ పర్పస్ మెయిన్‌లీ ఫ్రాక్ పర్పస్ కూడా చాలా చాలా బాగుంటాయి. సో, అందరికీ తెలిసినవే కదా! సో, ఇగోండి ఇవన్నీ నా దగ్గర ప్రెజెంట్ అంటే ఇందులో 10 సారీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో 10 సారీస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ పీస్‌లో 10 సారీస్ ఉన్నాయి. అంటే ప్రతి సారీకొచ్చి 10 ప్రతి కలర్‌కొచ్చి 10 చీరలైతే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, నేనిప్పుడు ఏదైతే చూపిస్తున్నానో అందులోంచి మాత్రం అడగండి. మళ్ళీ ఈ కలర్‌లో పర్టిక్యులర్‌గా ఈ డిజైన్‌లో మళ్ళీ కలర్స్ అడగొద్దు. ఈ డిజైన్‌లో ఇదే కలర్ ఉంటుంది. ఈ డిజైన్‌లో ఇదే కలర్ ఉంటుంది. సో, ఈ డిజైన్‌లో ఇదే కలర్ ఉంటుంది. మేబీ ఈ డిజైన్‌లో ఒకవేళ కలర్ మారుంటే నేను చూపిస్తాను. అవి మాత్రమే అడగండి. అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు రూ. 285 పడుతుందండి. 2 తీసుకున్నారు అంటే షిప్పింగ్ ఛార్జ్ ఒకటి తీసుకున్నా, 2 తీసుకున్నా షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్‌ట్రా ఉంటాయి. మీవే ఉంటాయి. అదే గనుక అంతకన్నా అంటే 3 కంటే ఎక్కువ తీసుకున్నారు అంటే ఫ్రీ షిప్పింగ్‌లో ఇవ్వగలుగుతాను. ఓకేనా మేడం? ఇదిగోండి. ఇలా ఉంటుంది. అసలు ఎంత బాగున్నాయంటే ఒక సారీకి మించి ఒక సారీ ఉన్నాయండి. ఒక్కొక్కటి క్లియర్‌గా ఇంకా ఉన్నాయి. అలాగే ఫుల్ ట్రెండ్‌లో ఉన్న అజ్రక్ సారీస్ ఐడియా ఉన్నాయి కదా! అందులోనే అదే ఫ్యాబ్రిక్ వస్తుందనమాట. జపాన్ క్రేప్ వస్తుంది. అందులో ఇప్పుడు కొత్తగా కలర్స్, డిజైన్స్ వచ్చినాయన్నమాట. ఫ్యాబ్రిక్ అదే ఉంటుంది. మీకు అజ్రక్‌లో రాదు. డిజైన్ అనేది మారిపోతుంది. ఇందులో ఇదొకటి ఉంది. అండ్ ఇందులోనే కొత్త కాన్సెప్ట్ బాందిని కాన్సెప్ట్ వచ్చింది. ఇదిగో ఇలా డిఫరెంట్ స్టైల్‌లో వచ్చినాయన్నమాట. ప్రతీది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకసారి కావాలి అనుకున్న వాళ్ళు క్లియర్‌గా చూసేసుకోండి. స్క్రీన్ షాట్ చేయండి. ఓకేనా? ప్రతి సారీకి 10 సారీస్ అంటే ప్రతి కలర్‌కొచ్చి 10 సారీస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఫాస్ట్‌గా గ్రాబ్ చేసుకోండి. స్టాక్ అయిపోయింది అని అంటే మాత్రం మళ్ళీ వెంటనే ఇమ్మీడియేట్‌గా 2 డేస్‌లో మళ్ళీ రీస్టాక్ చేయించేస్తాను. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఫాస్ట్‌గా గ్రాబ్ చేసుకున్నారు అంటే నెక్స్ట్ డే డిస్పాచ్ అయిపోతుంది. అదే గనుక మీరు అదే గనుక మీరు ఆహ్, స్టాక్ అయిపోయిన తర్వాత బుక్ చేసుకుంటే 1 ఆర్ 2 డేస్ నాకు రీస్టాక్ చేసినంత టైం పడుతుంది. అలాగే డిస్పాచ్ కూడా ఒక 1 డే, 2 డేస్ డిలే అవుతుందన్నమాట. ఓకే. ప్రెజెంట్ నా దగ్గర అవైలబుల్‌గా ఉన్న ప్రతి కలర్ చూపిస్తాను. ఇవి అన్ని కట్ సారీస్. 2 కట్ సారీస్. ఫస్ట్ ఒక సారీ చూపిస్తా శాంపిల్‌కి మీకెలా ఉంటుంది అని అర్థమవుతుంది. సో, ఇదిగోండి. ఈ సారీ ఫస్ట్ పీస్ అండి ఇది. ఓకే. సారీ చూసుకోండి ఎంత బాగుందో. అసలు ప్యూర్ జార్జెట్స్ అండి. ప్యూర్ అంటే ప్యూర్ 100% జార్జెట్స్. చాలా 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 బాగున్నాయి. ఇవే కనుక మీకు ఆహ్, ఏమంటారు ఫ్రెష్‌లో రావాలి అంటే బాక్స్ పీస్ ఐటెమ్స్ రావాలంటే 1000 అబోవ్‌నే ఉంటాయి ఇవన్నీ. కేటలాగ్ పీసెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే బాక్స్ ఐటెమ్స్ వస్తాయన్నమాట. లక్ష్మీపతి గాని లేకపోతే మన విశాల్ బ్రాండ్ గాని పర్టిక్యులర్‌గా ఈ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మీకు ఫుల్ శారీస్ కావాలంటే మాత్రం 1000 పెట్టాల్సిందే ఖచ్చితంగా. కేటలాగ్ ఐటెమ్స్ వస్తాయి. బాక్స్ ఐటెమ్స్ వస్తాయి. కాకపోతే ఇవి కట్‌లో వచ్చినాయి కాబట్టి మీకు ఇంత ప్రైస్ తక్కువ పడుతుందన్నమాట. లక్ష్మీపతి శారీస్ చాలా మంది కట్‌లోనే ఎక్కువ తీసుకుంటా ఉంటారు. ఎందుకంటే మోస్ట్‌లీ అవే దొరుకుతాయన్నమాట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అవే ఎక్కువ దొరుకుతాయి లక్ష్మీపతిలో. ఓకే. ఇదిగోండి. ఇది 2 ముక్కలన్నమాట. ఇప్పుడు ఒక ముక్క వచ్చేటప్పటికి మీకు 2 ½ ఉంటుంది. ఒక ముక్క వచ్చేటప్పటికి 3 ½ ఉంటుంది. లేదంటే ఒక ముక్క 2 ఉంటుంది. ఒక ముక్క 3 ½ ఉంటుంది. అంటే ఎటొచ్చి సారీ 5 ½ నుంచి 6 మీటర్స్ లోపు ఉంటుంది. 5 ½ కన్ఫర్మ్ ఉంటుంది. 5 ½ కంటే ఎక్కువ ఉండొచ్చు. లేదంటే 5 ½ ఉండొచ్చు. 5 ½ కటింగ్ కంటే తక్కువ ఒక్క ముక్క కూడా రాదు. ఓకే. ఇది కుచ్చుల్లోకి వెళ్ళిపోతుందన్నమాట. మీరు ఇక్కడ జాయింట్ ఎక్కడైతే చేస్తారో ఈ జాయింట్ చేస్తారు కదా! ఈ జాయింట్ మీకు ఇలా మనం కుచ్చులో పోస్తాం కదా! మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఒకసారి చూపించానంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు చాలా ఇంటెలిజెంట్స్ నా కస్టమర్స్ అందరూ. నాకు తెలుసు. సో, ఇదిగోండి. ఇలా
ఇలా కుచ్చులు పెట్టుకుంటాం కదా శారీకి. ఇలా కుచ్చులు పెట్టినప్పుడు ఈ కుచ్చుల మధ్యలో వస్తుంది అనమాట. నా దగ్గర 2 శారీస్ ఉన్నాయి. నేను ఒక శారీ ఒకటి కట్టుకున్నప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు కట్ అనేది ఎక్కడ వస్తుంది అనేది. సో ఫ్రాక్ పర్పస్ అయితే ఎలాంటి డౌట్ లేదు, ఎలా కొట్టించుకున్నా కూడా ఉంటుంది అనమాట. సో ఈ శారీకి పళ్ళు అనేది రాలేదు చూడండి, రన్నింగ్ శారీ. ఓకే, కంప్లీట్ గా శారీ మొత్తం రన్నింగ్ వచ్చింది, పళ్ళు అనేది రాలేదు. బట్ దీని బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే కాంట్రాస్ట్ లో వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి, ఇలా కాంట్రాస్ట్ లో వచ్చింది అనమాట. ఓకే, కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇలా. ఓకే, క్లియర్ కదా మేడం? ఇలా క్లియర్ గా చూపిస్తుంది చూడండి, ఇలా కాంట్రాస్ట్ వచ్చింది. సో మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం 6 మీటర్స్ ఉంటుంది. అంటే ఇది హాఫ్ మీటర్ కంటే ఎక్కువ ఉంది. హాఫ్ మీటర్ వేసుకోండి, ఇది 5.5 కటింగ్ వేసుకోండి. మొత్తం మీద మీకు శారీ వచ్చేటప్పటికి 6 మీటర్స్ కన్ఫర్మ్ గా ఉంటుంది. ఓకేనా, ఇది ఫస్ట్ శారీ. మీకు నచ్చింది అంటే ఇలాగే స్క్రీన్ షాట్ చేయండి. అన్ని శారీస్ అట్లా చూపించాను, జస్ట్ ఫస్ట్ శారీ కాబట్టి ఇలా ఎగ్జాంపుల్ చూపిస్తుంది, ఇలా ఉంటుంది. కన్ఫర్మ్ గా అన్ని శారీస్ అట్లానే ఉంటాయి. సో అన్ని ఓపెన్ చేస్తే మడత పెట్టడం కష్టం కాబట్టి నేను క్లియర్, ఒకటే చీర అంటే రన్నింగ్ లో మడత పెట్టేయచ్చు, బట్ ఈ ముక్కలు కదా కొంచెం ఇబ్బంది అవుతుంది. యాక్చువల్గా ఇది ఆల్రెడీ ఒక కస్టమర్ బుక్ చేసుకున్నారు, మొబీనా గారు. సో ఆవిడ శారీ అనమాట. సో ఆవిడ కోసం చూపిస్తున్నాను. ఓకేనా మేడం? నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి రెడ్ కలర్. ఇదిగోండి, ఇప్పుడు చూడండి ఈ శారీలో మీకు బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, కాంట్రాస్ట్ రాలేదు. అది చెప్పాను, ఒకటి రన్నింగ్ అన్న రావచ్చు, లేదంటే కాంట్రాస్ట్ అన్న రావచ్చు. ప్రీవియస్ ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న శారీలో మీకు రన్నింగ్ వచ్చింది, కాంట్రాస్ట్ వచ్చింది, కానీ ఇప్పుడు ఇందులో రన్నింగ్ వచ్చింది అనమాట. కంప్లీట్ గా శారీ మొత్తం మీకు ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. ఇదిగోండి, శారీ మొత్తం చూసుకుంటే మీకు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి, అసలు ఎంత బాగున్నాయి అంటే ఫ్యాబ్రిక్స్ కోసమే పెట్టొచ్చండి. 285 రూపీస్. 3 తీసుకున్నారు, 3 కంటే ఎక్కువ తీసుకున్నారు అంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నారు. అదే 3 కంటే తక్కువ అంటే 1 or 2 తీసుకున్నారు అంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా మీవే ఉంటాయి. ఓకే, ఇలా ఉంటుంది సారీ. చాలా చాలా బాగుందండి సారీ, చాలా ఫాలింగ్ మెటీరియల్, ప్యూర్ జార్జెట్స్. అండ్ ఇందులో ఎక్కడన్నా 1-2 సారీ షిఫాన్ రావచ్చు, రిమైనింగ్ అన్ని జార్జెట్సే ఉన్నాయండి. ఏంటంటే లక్ష్మీపతిలో మీకు షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కడన్నా టచ్ అవుతుంది, బట్ మీకు విశాల్లో వచ్చేటప్పటికి ఎక్కడ మీకు షిఫాన్ అనేది రాదు, కంప్లీట్ గా అన్ని మీకు జార్జెట్సే ఉంటాయి అనమాట. ఇది విశాల్ బ్రాండ్. ఓకే, విశాల్ ఇది చాలా బాగుంది చూడండి, ఎంత కలర్ఫుల్ సారీస్ అంటే. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్, మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ ఉంది చూడండి, రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఓకే, కాంట్రాస్ట్ ఉంది అంటే నేను చెప్పేస్తాను. ఓకే, ఇలా ఒక ముక్కని మాత్రం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, శారీ మొత్తం ఇదే రన్నింగ్ ఉంటుంది. అసలు ఎంత బాగున్నాయి చూడండి శారీస్, ప్రీమియం క్వాలిటీస్ ఉంటాయి, చాలా బాగుంటాయి శారీస్. ఇలా ఉంటుంది. ఓకే, మీకు నచ్చింది అంటే ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ చేసేసేయండి, వాట్సాప్ లో మెసేజ్ చేసేసేయండి, నేను ఆర్డర్స్ తీసేసుకుంటానే ఉంటాను. ఓకే, 2 శారీస్ అయితే మాత్రం దయచేసి బార్గెనింగ్స్ అడగొద్దు. ఇవి ఇప్పటికైతే 285, నెక్స్ట్ టైం మాత్రం నేను మళ్ళీ ఒక 20 రూపీస్ కాస్ట్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం చూపిస్తున్నాను కాబట్టి మీకు ఈ ప్రైసెస్ లో చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది అనమాట. ఫ్రాక్ పర్పస్ చాలా బాగుంటాయండి సారీస్, ఫ్రాక్ పర్పసే తీసుకున్నారు అంటే అసలు ఇక కటింగ్ ఎట్లా వచ్చినా సరే, కటింగ్ ఎక్కడ వచ్చినా మీకు ప్రాబ్లం ఉండదు. అది అంటే 3 కట్ సారీస్ అయినా కూడా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మీకు కటింగ్ లలో వెళ్ళిపోతుంది కాబట్టి. ఫ్రాక్స్ కి సారీ అనేటప్పటికి ఫ్రిల్స్ దగ్గరకు వస్తుంది కాబట్టి అక్కడ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. టైలర్స్ కి ఇచ్చారు అంటే హ్యాపీగా స్టిచ్ చేసి ఇచ్చేస్తారు. ఇది వచ్చేటప్పటికి ఇది కూడా విశాల్ బ్రాండ్ లో ఉంది, అండ్ ఇది వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ ఉందండి. ఓకే, ఎక్కడో ఒక 2 సారీస్ ఉన్నట్టున్నాయి కాంట్రాస్ట్, రిమైనింగ్ అన్ని రన్నింగ్ బ్లౌజెస్ వచ్చి చూడండి ఎంత బాగుంది. మెరూన్ షేడ్, ఒక మంచి మెరూన్ ప్లెయిన్ బ్లౌజ్ మెరూన్ షేడ్ కానీ లైక్ క్రీమ్ షేడ్ కానీ వేసారు అంటే మేడం అద్దరిపోతుంది అంతే సారీ. ఎంత బాగుందో చూడండి, అసలు చాలా బాగున్నాయి మేడం సారీస్. డైలీ వేర్ కి కానీ ఫ్రాక్ పర్పస్ కానీ ఇంతకన్నా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసే సారీస్ అండి ఇవి. మీకేమి ఇవి కనిపించేలాగా రావు, కట్స్ అనేవి కనపడకుండానే వస్తుంది అనమాట. ఇదంతా రన్నింగ్, బ్లౌజ్ రన్నింగే, సారీ రన్నింగే, కొంగు కూడా రన్నింగ్ అనమాట. ఓకే, క్లియర్ కదా మేడం? ఇదిగో ఇలా చూడండి, ఎంత సారీ మొత్తం కలిపితే ఇదిగోండి ఇంత అవుతుంది సారీ, చాలా చిన్నగా, చాలా చాలా బాగున్నాయి సారీస్. నెక్స్ట్ ఇది కూడా ఒక మేడం బుక్ చేసుకున్నారు సారీ, సో ఓపెన్ చేస్తున్నాను. ఆవిడ కోసమైనా చెక్ చేయాలి కాబట్టి సారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి.
లెమన్ ఎల్లో షేడ్ సారీ వచ్చేటికి ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్. రన్నింగ్ అయినా కాంట్రాస్ట్ అయినా సపరేట్ గా వచ్చేస్తుంది బ్లౌజ్ పీస్. ఇది ఒక కట్, ఇది మొత్తం రన్నింగ్ వచ్చినా ఎలా వచ్చినా సరే ఇది ఒక కట్, ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట. సో ఇలా సారీ 2 కట్స్, ఇది ఒక కట్, ఇది ఒక కట్. ఇది 2.5 ఉంటుంది, అది 3.5 ఉంటుంది, లేదంటే 2 ఉంటుంది, అది 3.5 ఉంటుంది. 5.5 అయితే కన్ఫర్మ్ ఉంటుంది. సారీ చూసుకుంటే మీకు ఇదిగోండి సారీ మీకు ఇలా ఉంటుంది కంప్లీట్ గా. సారీ కింద సైడ్ వచ్చేటప్పటికి మీకు పింక్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. ఇంకొక సైడ్ మాత్రం నార్మల్ ప్లెయిన్ ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది. చాలా చాలా బాగున్నాయండి సారీస్. ఓకే, ఇలా ఉంటుంది. నచ్చింది అంటే బుక్ చేసుకోండి ఇమీడియట్ గా. మళ్ళీ మీకు వేసేటప్పుడు కూడా చెక్ చేసి ఇస్తాను, బ్లౌజ్ వస్తుందా లేదా. ఇలానే ఇచ్చేయడం జరగదు. బ్లౌజ్ ఎంత ఉంది అంటే బ్లౌజ్ వస్తుందా లేదా, శారీ 2 ముక్కలు ఉన్నాయా లేదా, కరెక్ట్ లెంత్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసి ఇస్తాము. మీకు ఇలా వచ్చినాయి అని ఇలానే ఇచ్చేసాను, ఎందుకంటే చెక్ చేసి ఇవ్వాలి కాబట్టి. ఒక్కసారి అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, మీ దగ్గరకు వచ్చినాక మీకు డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా ముందే నేను ఓపెన్ చేసి పంపిస్తాను. సో చెక్, ఇది బ్లౌజ్, సో రన్నింగ్ బ్లౌజ్. ఓకే, నేను శారీ విషయానికి వచ్చేటప్పటికి మేడం కాంట్రాస్ట్ వస్తే ఈ శారీస్ లో వేసుకోవచ్చు, లేదు కాంట్రాస్ట్ రాలేదు రన్నింగ్ వచ్చిందంటే మీ దగ్గర ఏ బ్లౌజ్ ఉన్నా కూడా దీని కలర్ మ్యాచ్ అయ్యేది ఏదన్నా వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఇది సెల్ఫ్ వేయొచ్చు, బ్లూ వేయొచ్చు, లేదా డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ వేయొచ్చు, లేకపోతే పింక్ కూడా వేయొచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది వేయొచ్చు. లేదు ఇదంతా నాకు వద్దు అంటే డ్రెస్ కూడా కుట్టించుకోవచ్చు హ్యాపీగా. ఇదిగోండి. ఓకే, నేను ఇంతకు ముందు జార్జెట్ శారీస్ సేల్ చేసేదాన్ని కదా 285 లో విత్ బ్లౌజ్ శారీస్. ఆ ఫ్యాబ్రిక్ కన్నా కూడా నెక్స్ట్ లెవెల్ ఫ్యాబ్రిక్ అండి. ఇంకా ఆ ఫ్యాబ్రిక్ కన్నా కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫ్యాబ్రిక్ ఇది. ఆ ఫ్యాబ్రిక్ హై లెవెల్ ఫ్యాబ్రిక్ అంటే ఇది ఇంకా దానికి ఇంకొక 10% 20% ఎక్కువ ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ. అంత బాగుంటాయి క్వాలిటీస్. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పీచ్ కలర్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి, పీచ్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్. ఓకే, ఇది రన్నింగ్ ఏనండి. పల్లూస్ ఎక్స్పెక్ట్ చేయకండి మేడమ్స్ ఇందులో, ఎందుకంటే పల్లులు రావు. నేను పళ్ళు వస్తుంది అని చెప్పి నేను సేల్ చేయట్లేను. ఇందులో ఏదైతే రియాలిటీ ఉందో నేను అదే చెప్పి సేల్ చేస్తున్నాను. ఓకే, రియాలిటీ ఏంటంటే దేనిలో కూడా కొంగులు రావు. దీనిలో ఇవన్నీ కట్ సారీస్ కాబట్టి కొంగులు అనేవి రావు. ఓకే, ఇది సారీ, ఇది సారీ కంప్లీట్ గా సారీ వచ్చేటప్పుడు ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్ ప్యూర్ జార్జెట్స్ అండి. ఎంత బాగుంది చూడండి. మొత్తం సారీ మీద మీకు షేడ్స్ వచ్చినాయి, ఫ్లవర్ డిజైన్స్ వచ్చినాయి. ఇలా ఉంటుంది. నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి మీకు బాందిని, ఎవరో అడిగారు అయితే బాందిని. ఓకే మేడం, ఇది ఓపెన్ చేస్తున్నాను, మీరు వీడియో చూస్తే చెక్ చేసుకోండి. బాందిని ఎవరో మేడం అడిగారు, నాకు గుర్తు రావట్లేదు మేడం పేరు. సరే ఇదిగోండి, ఇది పింక్ కలర్ అండి. ఫ్యాబ్రిక్ అయితే మేడం అసలు వేరే లెవెల్. విశాల్ బ్రాండ్ ఇది, చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ప్యూర్ జార్జెట్, ప్యూర్ 100% జార్జెట్. ఓకే, ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్ రన్నింగ్. మీరు ఇదే వేయాలని లేదు, ఎల్లో వేయచ్చు, క్రీమ్ వేయచ్చు, రెడ్ కూడా వేయచ్చు. ఇది రెడ్ కూడా కాదు, పింక్ షేడ్ అండి, డార్క్ పింక్ షేడ్. ఇది డార్క్ పింక్ షేడ్, రెడ్ కాదు ఇది. ఓకే, పింక్ కూడా వేయచ్చు, ఏదన్నా ఉంటే అది కూడా వేసేయచ్చు. కాంట్రాస్ట్ లా కావాలంటే ఎల్లో కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది మేడం. ప్యూర్ ఇది 100% జార్జెట్, చాలా సాఫ్ట్ ఉంది. ఏమంటారు, స్పంజ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది. విశాల్ బ్రాండ్ లో చాలా చాలా బాగుంటాయి అని చెప్పాను కదా. లక్ష్మీపతి కన్నా కూడా విశాల్ బ్రాండ్ చాలా బాగుంటాయి. డిజైన్ వైజ్ అయినా కానీ, ఫ్యాబ్రిక్ వైజ్ అయినా కానీ, రెండు సేమ్ ఉంటాయి. కానీ కొన్ని ఫ్యాబ్రిక్స్ లక్ష్మీపతిలో కూడా రావన్నమాట. అంత మంచి ఫ్యాబ్రిక్స్ వస్తాయి విశాల్ బ్రాండ్ లో. నేను కూడా ఒక సారీ తీసుకున్నాను, ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అది నేను చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. అండ్ ఇది వచ్చేటప్పటికి బాందిని సారీ, ఇది బ్లౌజ్. ఓకే, నన్ను అడిగితే బ్లౌజ్ తో పనే లేదు వీటితో, కాకపోతే బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది. అందరూ నాలా ఉంటారు కదా, సెల్ఫ్ కూడా వేసేస్తూ ఉంటారు, అందులో వచ్చిన బ్లౌజే కావాలి అనే మేడమ్స్ ఉంటారు. సో వాళ్ళ కోసం అనమాట.
వాళ్ళని వదిలేస్తే రిమైనింగ్ నాలాగా కాంట్రాస్ట్ ఎవరికి కావాలి అని అనుకుంటారో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇదిగోండి ఇంత బాగుందో బాందిని, పెద్ద సైజ్ బాందిని, తర్వాత చిన్న చిన్న బాందిని, మొత్తం ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇద్దరు రన్నింగ్ ఉంది. మంచి రమా గ్రీన్ షేడ్, చాలా చాలా బాగుంది సారీ. సో ఫస్ట్ మేడం సారీ వీడియోని క్లియర్గా కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు మధ్యలో స్కిప్ కొట్టేశారు అంటే మీకు అర్థం కాదు, ఫ్యాబ్రిక్ ఏంటి అనేది అర్థం కాదు, ఎన్ని మీటర్స్ వస్తుంది అనేది అర్థం కాదు. మళ్ళీ నన్ను రివర్స్లో క్వశ్చన్స్ అడగటాలు, నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్ కదా మేడం నేను రిప్లై ఇవ్వకపోతే. సో అందుకే వీడియోస్ చూడండి. వీడియోస్ ఏం చేస్తున్నారంటే స్కిప్ చేసేస్తారు, ఫాస్ట్గా స్కిప్ చేసి మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారు అనమాట. ప్రతిసారి నేను డౌట్స్ క్లారిఫై చేసే పనిలోనే పడితే ఇంకా మిగతా కస్టమర్స్కి ఎవరు రిప్లై ఇస్తారండి? సో అందుకే ఇంత టైం తీసుకుని వీడియోస్ చేసేది మీకోసమే. ఇదిగోండి చాలా బ్యూటిఫుల్ పింక్ షేడ్, ఒక టైప్ ఆఫ్ పింక్ షేడ్, పీచ్ అండ్ పింక్ షేడ్. ఈ మిడిల్లో చూసుకుంటే ఈ డిజైన్ చాలా బాగుంది. ఇది ఒక షేడెడ్ డిజైన్ వచ్చింది, అలాగే ఎల్లో కలర్లో డిజైన్ వచ్చింది అన్నమాట. చాలా చాలా బాగుందండి. స్కెచ్ డిజైన్ లా వచ్చింది. ఒక వైట్ బ్రష్ తో మనం ఒక డిజైన్ గీస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. రన్నింగ్ బ్లౌజ్ అండ్ రన్నింగ్ పళ్ళు. బ్యూటిఫుల్ సారీస్ చూడండి. స్పంజ్ జార్జెట్స్ ఇది కూడా విశాల్ బ్రాండ్ లో ఉంది. 285 రూపీస్, 285 రూపాయలు. 3 తీసుకున్నారు అంటే ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తాను. సింగిల్ సారీ తీసుకుంటే మాత్రం దయచేసి షిప్పింగ్ అని అడగండి, షిప్పింగ్ ఛార్జెస్ మీవే ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి ఎవరికన్నా మీకు మ్యాట్ ఫినిషింగ్ లో కావాలి, మ్యాట్ జార్జెట్ శారీస్ కావాలంటే తీసుకోండి. అసలు ఫ్రాక్ పర్పస్ ఉంటుంది మేడం ఈ శారీ, అద్దరిపోద్ది అంతే. చాలా చాలా బాగుంది. అసలు మీరు ఫ్రాక్ పర్పస్ తీసుకున్నారు ఈ శారీని అంటే మాత్రం ఒక డిజైనర్ ఫ్రాక్ అయితే మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. కరెక్ట్ గా స్టిచ్ చేయించుకున్నారంటే ఒక డిజైనర్ శారీ అవుతుంది. ఇదిగోండి అసలు ఎంత బాగుందంటే శారీలో మీకు చూసుకుంటే కంప్లీట్ గా పార్టీ వేర్ శారీ అండి. ఇది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది, రన్నింగ్ పళ్ళు ఉంటుంది. మీకు శారీలో ఇగోండి గోల్డ్ మ్యాట్ ప్రింట్ ఉందన్నమాట. మ్యాట్ ప్రింట్ వస్తుంది, గోల్డ్ కలరు, లైవ్ లో చాలా షైన్ అవుతుంది సారీ. ఇదిగోండి ప్యూర్ జార్జెట్, 100% జార్జెట్. ఇలా మంచి స్కై బ్లూ, మీకు బ్యాక్గ్రౌండ్ లో డార్క్ బ్లూ షేడ్ లో ఒక టైప్ ఆఫ్ నవీ బ్లూ షేడ్ లో డిజైన్ ఉందన్నమాట. ఓకే, ఇలా చాలా చాలా బాగుంది సారీ, చాలా చాలా బాగుంది. అసలు మీరు తీసుకున్న దానికి వర్త్ అనమాట సారీ. నేను నార్మల్ గా చూస్తే ఏదో అనుకున్నా, ఓపెన్ చేస్తే నాకే చాలా చాలా నచ్చింది సారీ. ఎంత బాగుందో చూడండి సారీ. ఓకే, అసలు మిస్ చేసుకోకండి మేడం. ఒకసారి మీకు డౌట్ ఉంటే ఒకసారి బుక్ చేసుకోండి, ఒక చీర బుక్ చేసుకోండి. మీకు నచ్చింది ఫ్యాబ్రిక్, మీరు సాటిస్ఫాక్షన్ ఉంది అంటే మాత్రం నెక్స్ట్ సారీకి వెళ్ళిపోండి. ఇంకా ఒకవేళ నేను తెప్పిస్తూనే ఉంటాను, బట్ నేను ఏంటంటే ఆఫ్లైన్ లో సేల్ చేస్తాను ఇది. ఎందుకంటే ఆన్లైన్ లో చాలా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను దానికోసం డేర్ చేయలేకపోతున్నాను. ఇవి ఏంటంటే నాకు రెగ్యులర్ సేల్ ఉన్న శారీస్, నేను ఆఫ్లైన్ లోనే అమ్ముతాను. ఇంటి దగ్గర సేల్ చేసినప్పుడే సేల్ చేసే శారీస్ అనమాట. అండ్ దట్టు దిల్సుఖ్ దగ్గర చాలా మందికి ఐడియా ఉంది. సో ఇక్కడ అన్ని బొటిక్స్ ఎక్కువ ఉంటాయి, టైలరింగ్ షాప్స్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు నా దగ్గర. సో ఆన్లైన్ లో ఎందుకు చాలా మంది అడుగుతున్నారు ఫ్రాక్ పర్పస్ కావాలి అని చెప్పి, వాళ్ళ కోసం తెప్పించా అనమాట. అండ్ నెక్స్ట్ సారీ చూసుకుంటే రమా గ్రీన్ షేడ్ మీద ఇలా ఒక డిఫరెంట్ స్టైల్, ఎక్కడ గ్యాప్ లేదు చూడండి. మొత్తం మీకు పింక్, గ్రీన్, లెమన్ ఎల్లో షేడ్ లో వచ్చింది సారీ. దీనికి ఏ బ్లౌజ్, ఈ మూడిట్లో ఏ బ్లౌజ్ వేసినా ఓకే, సెల్ఫ్ వేసుకున్నా ఓకే, దీని బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా ఓకే. అంత బాగుందో చూడండి సారీ. ప్యూర్ జార్జెట్, ప్యూర్ 100% జార్జెట్. ఓకే, ఇలా నెక్స్ట్ వచ్చేటప్పటికి లెమన్ ఎల్లో అంటున్నా, సారీ, మస్టర్డ్ ఎల్లో షేడ్. చాలా బ్యూటిఫుల్ ఉంది సారీ. దీని మీద పింక్ బ్లౌజ్ వేసారు అంటే మాత్రం భలే ఉంటది మేడం. ఒక మంచి బేబీ పింక్ షేడ్ లో బ్లౌజ్ వేసారు అంటే భలే కలర్ఫుల్ గా ఉంటారు. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి సారీ. ఇది సారీ, ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, రన్నింగ్ కొంగు వచ్చింది. ఓకే, బ్లౌజ్ ఏం సపరేట్ గా ఒకటే సారీలో వచ్చినట్టుంది మేడం. ఇంత ఫస్ట్ సారీ చూపించాను కదా మొబీనా గారిది, అదొక్కటే కాంట్రాస్ట్ లో వచ్చినట్టుంది, రిమైనింగ్ అన్ని ఇవి వచ్చినాయి. నెక్స్ట్ ఇదిగోండి
ఇలా. సో ఏ శారీలో అయినా కానీ 10 శారీస్ 10 శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి కలర్ లో 10 పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇమ్మీడియట్ గా ఇది కొంచెము మీకు జార్జెట్ ఇంకా షిఫాన్ మిక్స్డ్ అనమాట. షిఫాన్ జార్జెట్ మిక్స్డ్ కానీ బాగుంది సారీ. ఓకే, ఇది కూడా మీకు లక్ష్మీపతిలో ఉంది బ్రాండ్, ఇది లక్ష్మీపతిలో వచ్చింది. అండ్ ఇది షిఫాన్ జార్జెట్, ఇది కూడా కానీ క్లాత్ అయితే మంచి క్లాత్ వచ్చింది, హెవీ క్లాత్ వచ్చింది. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్, ఇదిగోండి బ్లౌజ్ ఇది. ఓకే, మీరు శారీ విషయానికి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా ఉంటుంది. మీకు కట్టు చెంగులోకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మేడం, మీకు టైలర్స్ కి కొత్త అయితే చెప్పండి, కట్టు చెంగులోకి మాత్రం చిన్న పీస్ వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇది కట్టు చెంగులోకి వెళ్తుంది కదా, ఇలా కుట్టిన తర్వాత ఫస్ట్ మీకు కట్టు చెంగులోకి చిన్న పీస్ రావాలి. పెద్ద పీస్ అనేది 3.5 మీటర్స్ ఉన్న పీస్ మాత్రం ఇక్కడ నుంచి జాయింట్ రావాలి. ఓకే, ఇది కంటిన్యూషన్ ఉండాలి. సో రెగ్యులర్ గా అంటే నాకు ఐడియా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఐడియా ఉన్న వాళ్ళు ఓకే, ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒకవేళ శారీ పర్పస్ కావాలి, ఎలా స్టిచ్ చేయించుకోవాలి అని ఐడియా లేకపోతే చిన్న పీస్ అనేది కట్టు చెంగులోకి వేయాలి. ఈ ఈ చిన్న పీస్ కి ఒక లాస్ట్ ఎడ్జ్ కి మాత్రం పెద్ద పీస్ ని అటాచ్ చేయించుకోవాలి. ఓకే, అప్పుడు మీకు కరెక్ట్ గా చెంగుల్లోకి వస్తుంది. లేదు మీకు చిన్న పీస్ అయింది అంటే మాత్రం మీకు నడుము దగ్గరకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి. ఓకే, మీకు బార్డర్ వచ్చేటప్పటికి బాందిని ఇంకా పీకాక్ డిజైన్ తో వచ్చింది అనమాట. మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది శారీలో, బ్లౌజ్ లో అంటున్నా, బార్డర్ లో. అండ్ ఆ పీకాక్ మొత్తం మీకు షైన్ అవుతుంది, చూసారా ఇలా షైన్ అవుతుంది అనమాట. ఇదిగోండి, ఇది మ్యాట్ ఫినిషింగ్. ఓకే, చాలా చాలా బాగుంది. ఇది కూడా డిజైనర్ కాన్సెప్ట్ లో ఉన్న శారీస్ అండి ఇవన్నీ. ఇవి మామూలుగా మీరు సింగిల్ తీసుకోవాలన్నా కూడా ఈ బ్రాండెడ్స్ లో, ఈ బ్రాండ్ లో అయితే క్యాటలాగ్ పీసెస్ వస్తాయి. ఇవి కలర్స్ చాలా తక్కువ, రేర్ కలర్స్ రావు. ఇందులో మీరు బ్రాండ్ లో అంటే సింగిల్ చీర తీసుకోవాలి, ఫ్రెష్ శారీ తీసుకోవాలన్నా కూడా ఒక శారీకి వచ్చి ఒకటే కలర్ వస్తుంది. సో ఇది వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ బాంధనింగ్ కాన్సెప్ట్, జ్యువెల్ షేడ్ అనమాట. 3 షేడ్స్ వచ్చింది. ఒకటి ప్యారెట్ గ్రీన్, లైట్ పింక్ అండ్ డార్క్ పింక్. మీకు అది ఓపెన్ చేస్తా, దానికంటే ముందు మీకు బ్లౌజ్ చూపిస్తా చూడండి. ఇది 1 మీటర్ స్పేస్ సిల్క్ వచ్చింది అనమాట బ్లౌజ్ దీనికి. ఓకే, దీనికి మ్యాచింగ్ వచ్చింది ఇలా స్పేస్ సిల్క్ 1 మీటర్ వచ్చింది. చాలా బాగుంది అసలు. 1 మీటర్ పైనే ఉందండి ఇది బ్లౌజ్ అయితే. ఇవ్వండి 1 మీటర్ కంటే చాలా ఎక్కువ ఉంది, చాలా పెద్ద పన్నా వచ్చింది, కనిపిస్తుంది కదా. 1 మీటర్ కంటే ఆల్మోస్ట్ 1.5 మీటర్ ఉందండి బ్లౌజ్ ఇది. ఇదిగోండి ఇక్కడికి 1 మీటర్ అయితే ఇది ఎక్స్ట్రా వచ్చింది, 1 మీటర్ కంటే ఇంత ఎక్స్ట్రా వచ్చింది పీస్. అంటే ఒకటి మీద పావు ఎక్కువ ఉంది బ్లౌజ్. మీకు దగ్గర నుంచి చూపిస్తా చూడండి, షైన్ అవుతుంది ఇది. ఓకే మేడం, నా దగ్గర చాలా ఫేర్ ఉంటుంది, నేను చాలా ఓపెన్ గా చెప్తాను ఏది ఉన్నా కానీ. ఇంకా ఇంతకు మించి మీరు డౌట్లు అడిగారు అంటే, ఒకటి మీరు స్కిప్ చేసైనా ఉండాలి, సరిగ్గా వీడియోని చూడకపోయినా ఉండాలి. ఇంత క్లియర్ గా చెప్పినా కూడా ఎవరికి డౌట్లు రావు. ఇఫ్ ఒకవేళ డౌట్ వచ్చింది అంటే మాత్రం మీరు వీడియో స్కిప్ చేస్తేనే మీకు డౌట్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదిగోండి, ఓపెన్ చేసి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. మంచి కలర్ఫుల్ శారీ అండి, చాలా చాలా బాగుంది శారీ. లైవ్ లో మీరు చూసుకుంటే జిగ్జాగ్ స్టైల్లో వచ్చింది, మ్యాట్ ఫినిషింగ్ అని, మ్యాట్ తో మొత్తం ఇదంతా డిజైన్ అంతా షైనీ మ్యాట్. మొన్నటిదాకా మ్యాటీ జార్జెట్ శారీస్ వచ్చినాయి, దానిలో వచ్చింది, ఐడియా ఉండే ఉంటుంది మీకు, కలర్ఫుల్ శారీస్. అందులో ఏ మ్యాటీ ఫినిషింగ్ అయితే వచ్చిందో అదే మ్యాటీ ఫినిషింగ్ తో వచ్చింది అనమాట. ప్రతి లైన్ కూడా మ్యాటీ ఫినిషింగ్ తో వచ్చింది. మిడిల్ లో గ్రీన్, మిడిల్ లో పింక్ అండ్ బేబీ పింక్, మధ్యలో మీకు బాంధనీ డిజైన్. చాలా బాగుంది కాన్సెప్ట్, చాలా చాలా బాగుంది కాన్సెప్ట్. అస్సలు మిస్ అవ్వకండి శారీ, చాలా చాలా బాగుంది శారీ. ఇదండి కాంట్రాస్ట్, అంటే బ్లౌజ్ ఒకటే ఎక్స్ట్రా పీస్ వచ్చింది, ఇది రన్నింగ్ రాలేదు, బ్లౌజ్ ఎక్స్ట్రా వచ్చింది, సపరేట్ వచ్చింది. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి డిఫరెంట్ కాన్సెప్ట్, మంచి బ్లూ, ఒక టైప్ ఆఫ్ బ్లూ మీద మీకు రమా గ్రీన్ బ్లూ, నావీ బ్లూ అండ్ లైట్ బ్లూ షేడ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ సపరేట్ వచ్చింది దీనికి. అండ్ ఇది పక్కన పెట్టేద్దాం. నేను దేనికి నెంబర్లు ఇవ్వట్లేదండి, ఎందుకంటే వీటికి నెంబర్లు ఇచ్చాను అంటే నా పని అయిపోయినట్టే. సో ఇదిగో ఇలా ఉంటుంది శారీ కాన్సెప్ట్. అసలు ఎంత బాగుందంటే డిజైనర్ కాన్సెప్ట్ శారీ, చాలా చాలా బాగుంది. ఓకే, ఎంత బాగుందో చూడండి శారీ, వేరే లెవెల్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ. మీరు శారీస్ అస్సలు మిస్ అవ్వద్దు, నచ్చింది అంటే ఇమీడియట్ గా గ్రాప్ చేసుకుంటానే ఉండండి. ఓకే,
ఇదిగోండి గ్రీన్ కలర్ షేడ్ లో వచ్చింది శారీ. మీకు ఇది క్లియర్గా చూపిస్తాను. ఇదిగో ఇలా ఉంటుంది శారీ. సో శారీ మొత్తం ఇదే కాన్సెప్ట్ లో ఉంటుంది అనమాట. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది, రన్నింగ్ పళ్ళు ఉంటుంది. సో ఇది ప్యూర్ జార్జెట్, 100% జార్జెట్ ఉంది. అండ్ ఈ బార్డర్స్ చూసుకుంటే మీకు క్రష్ కాదండి, ఇది జస్ట్ ప్యాకింగ్ లో వచ్చినప్పుడు ఇట్లా క్రష్ అయి వచ్చినట్టు, అంటే మడత రావడం వల్ల మడతలు పడ్డాయి దీనికి. ఈ ఒక్క పీస్ కి ఇలా ఉంది. ఇదిగోండి ఇలా, ఇది వచ్చేటికి బార్డర్ అనమాట. ఓకే, నచ్చిన వాళ్ళు తీసుకోండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి దీన్ని. ఓకే, ఇది కూడా సింగిల్ కలరే ఉంది, సింగిల్ పీస్ సింగిల్ కలరే. ఎక్స్ట్రా పీస్ వచ్చింది అది, దానిలో ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా పీసెస్ ఏం లేవు, అది ఒకటే సింగిల్ కలర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి చూసారా మంచి కలర్ఫుల్ సారీ, లక్ష్మీపతిలో ప్యూర్ జార్జెట్ లో ఉంది సారీ ఇది. ఎంత బాగుందో చూడండి సారీ, ప్యూర్ జార్జెట్ అనమాట. సో సారీ మొత్తం మీకు ఇలానే ఉంటుంది. ఓకే, ఇది కూడా సింగిల్ పీసెస్ ఉంది, ఇది కూడా సింగిల్ వచ్చింది పీస్, సింగిల్ పీస్ సారీ ఇది. అండ్ ఇంకొక కలర్ వచ్చేటప్పటికి మీకు ఇదిగోండి మంచి రెడ్ షేడ్. ఇదిగోండి చాలా చాలా బాగుంది సారీ, మంచి రెడ్ డిజైనర్ కాన్సెప్ట్ లో ఉంది. అసలు ప్యూర్ జార్జెట్స్ అండి, 100% జార్జెట్స్, అసలు డౌట్ పడక్కర్లేదు జార్జెటా కాదా అనేది, అసలు డౌటే పడక్కర్లేదు. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి సారీ. ఓకే, దీన్ని కూడా రన్నింగ్ పళ్ళు. అండ్ లక్ష్మీపతిలోనే లాస్ట్ అండి, ఇదైతే మీకు ఎల్లో, మ్యాంగో ఎల్లో, కరెక్ట్ గా చెప్పాలంటే మ్యాంగో ఎల్లోలో ఉంటుంది శారీ అంతా. జస్ట్ మీకు పీస్ చూపిస్తున్నాను, ఒక పీస్. సో ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, ఇదిగో రన్నింగ్ బ్లౌజ్ అండ్ రన్నింగ్ పళ్ళు. శారీ చూసుకున్నారు అంటే లెమన్ ఎల్లోకి మొత్తం బాంధనీ కాన్సెప్ట్ లో ఉంటుంది శారీ. మీకు బోర్డర్స్ మాత్రం ఇలా లైన్స్ వస్తాయి అనమాట, బోర్డర్స్. ఓకే, ఇలా ఉంటుంది. సో చాలా బాగుంది ఈ శారీ కూడా, చాలా చాలా బాగుంది. మీకు ఈ శారీలో హైలైట్ ఏంటంటే మీకు మిడిల్లో లైన్స్ వచ్చినాయి అండి, థ్రెడ్ వర్క్ లాగా లైన్స్ వచ్చినాయి, బాంధనీ ప్రింట్ తో వచ్చింది, అలాంగ్ విత్ బాంధనీ ప్రింట్. చాలా చాలా బాగుంది ఇది కూడా. ఇక్కడతో లక్ష్మీపతి సారీస్ అయిపోయినాయి అండి. ఇప్పుడు మీకు నేను చూపించేయి అజ్రక్ సారీస్. చాలా మందికి ఐడియా ఉండే ఉంటది అజ్రక్ సారీస్ అంటే. ఇప్పుడు రన్నింగ్ ఉన్నాయి మోడల్స్ అజ్రక్ డిజైన్స్, కాకపోతే అదే ఫ్యాబ్రిక్ ఉంటుంది, డిజైన్ మాత్రం అజ్రక్ రాదు మీకు. ఇది బాంధనీ డిజైన్ వస్తుంది అనమాట, చాలా డిఫరెంట్ స్టైల్లో వస్తాయి సారీస్. ఒక్కసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. దీనిలో కొంగు రావచ్చు, రన్నింగ్ రావచ్చు మేడం. కొంగు అనేది నేను గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే రన్నింగ్ రావచ్చు, కొంగు ఇదలా రావచ్చు. కంప్లీట్ గా సారీ చూసుకుంటే మీకు పింక్ కలర్ కి ఇలా ఒక చాలా అంటే డిజైనర్ కాన్సెప్ట్ లో ఉన్న సారీ. మీకు ఇది ఇదిగోండి ఇలా ఇక్కడికి వస్తుంది అనమాట, ఇది పళ్ళు లా వస్తుంది మీకు, ఇలా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ బాంధనీ కాన్సెప్ట్ లో ఉంటుంది మొత్తం సారీ. ఇది వచ్చేటప్పటికి కంప్లీట్ గా పింక్ షేడ్. ఓకే, పింక్ అండ్ గ్రీన్ షేడ్ అండి. ఇది జపాన్ క్రేప్ అంటారు కదా, జపాన్ క్రేప్ సారీస్ ఇది. ఓకే, దీని వర్త్ వచ్చేటప్పటికి 1200 మార్కెట్ రేట్ ఉంది, 1200 ఉంది సారీ ప్రజెంట్ సేల్ వచ్చేటప్పటికి. కొత్త మోడల్స్ ఇవి, కొత్త డిజైన్స్, కాకపోతే ఇవి 2 కట్ సారీస్ లో వచ్చినాయి కాబట్టి మీకు 285 లోనే వస్తుంది. ఓకే, మీరు బ్లౌజ్ చూసుకున్నారు అంటే ఎవరైనా డిఫరెంట్ స్టైల్లో కావాలి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ట్రై చేస్తాం మేము అనుకున్న వాళ్ళు తీసుకోండి. చూసారా బ్లౌజ్ 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది, కంప్లీట్ గా బ్లౌజ్ అంతా మీకు ఇదిగోండి బాంధనీ ప్రింట్ తో ఉంటుంది. మీకు కింద డాల్ డిజైన్ వస్తుంది అనమాట, విత్ బాంధనీ ప్రింట్ తోనే డాల్ డిజైన్ వస్తుంది. చాలా బాగుంది మేడం సారీ. ఇందులో కలర్స్ ఉన్నాయి, అన్ని నేను ఓపెన్ చేసి చూపించలేను కాబట్టి కలర్స్ ని ఒక్కొక్కటి నార్మల్ గా చూపించేస్తాను మేడం. ఓకే, నచ్చింది అంటే స్క్రీన్ షాట్ చేసేసేయండి. అన్ని నేను ఓపెన్ చేయలేను, కొంచెం నాకు ఇవి అస్సలు మాట వినవన్నమాట, చాలా ఫాలింగ్ ఉంటాయి మెటీరియల్స్ కాబట్టి కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది, అన్ని ఓపెన్ చేస్తలేను. ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ రెడ్ కలర్. సరే ఓపెన్ చేసేస్తానండి, ఒక పీస్ కి ఏముంది, మళ్ళీ నన్ను ఎట్లాగో డౌట్ అడుగుతారు, అది నాకు తెలిసిన విషయమే. ఇదిగోండి, సో ఇది వచ్చేటప్పటికి క్రీమ్ మెరూన్, క్రీమ్ అండ్ మెరూన్ షేడ్ అనేది చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, క్రీమ్ కి మెరూన్ షేడ్ వస్తుంది అనమాట. ఓకే, ఇదిగోండి ఇప్పుడు శారీలో ఎక్కడన్నా మీకు ఇదిగోండి ఇలా వచ్చింది చూడండి, ఇక్కడ ఈ శారీకి పర్టికులర్ గా ఈ శారీకి వచ్చింది, ఇక్కడ నేమ్స్ వచ్చినాయి, ఇక్కడ నేమ్స్. ఇవి మీకు కట్టు చెంగులోకి వెళ్తుంది, ఎందుకంటే ఇది చిన్న పీస్,
ఇది చిన్న పీస్ కాబట్టి కట్టు చెంగులోకి వెళ్తుంది. ఓకే, ఇవి కూడా నేను మీకు చెక్ చేసి ఇస్తాను. ఓకే, మీకు అలా బ్లైండ్గా ఇచ్చాను, ఇవి మీకు చెక్ చేసి ఇస్తాను. నేను క్లియర్గా చెప్తున్నాను. ఓకే, బుక్ చేసుకున్నప్పుడు క్లియర్గా చెప్తాను. మీకు నచ్చితేనే బుక్ చేసుకోండి, నచ్చలేదు అంటే మీది బలవంతం ఏం లేదు, మిమ్మల్ని నేను బలవంతం పెట్టట్లేదు, నచ్చితేనే మీరు తీసుకోండి. ఓకే, ఇలా ఉంటుంది సారీ వచ్చేటప్పటికి. మీరు ఎటు సైడ్ కట్టినా కూడా అట్లానే ఉంటుంది, ఎందుకంటే బాంద్రీ వచ్చింది కదా, డిజైన్ మొత్తం సర్కిల్లో వచ్చింది. ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ పీస్ ఇలా ఉంటుంది. మీకు నచ్చింది అంటేనే నేను బుకింగ్స్ తీసుకుంటాను మేడం, అదర్వైజ్ నేను బుకింగ్స్ ఏం తీసుకోను. ఇందాక చూపించిన దానిలోనే గ్రీన్లోనే ఇంకొక పీస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ అండి, రాయల్ బ్లూకి పింక్, పిచ్చి పిచ్చిగా ఉంది శారీ అయితే. ఎంత బాగుందో శారీ, ఫ్యాబ్రిక్ ఏ కాదు, మీకు ఇది కూడా చాలా బాగుంది. ఇదిగోండి, ఇందులో చూసుకోండి, ఇక్కడ మీకు బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది చూడండి, బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది మీకు. అంటే ఇందాక ప్రింట్ అనేది మీకు అలా వచ్చింది, బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. సో మీ ఇష్టం, మీరు ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటారా లేకపోతే వేరే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటారా అని మీ ఇష్టం. బట్ బ్లౌజ్ మాత్రం ఇందులో ఇలా వచ్చింది. అందులో అలాగ వచ్చింది ఇలాగే రావాలని ఏం లేదు, ఇప్పుడు ఇలా వచ్చింది కదా, వేరే దానిలో ఇందాక నేను చూపించినట్టు సపరేట్ రావచ్చు. ఓకే, అలా రావచ్చు, ఇలా కూడా రావచ్చు, దానికి నేను గ్యారంటీ ఇలాంటివి ఇవ్వలేను. నచ్చితేనే తీసుకోండి మేడం, క్లియర్గా చెప్తున్నాను. ఓకే, ఇదిగోండి సారీ చూసుకోండి మీరు. సో ఇందాక బ్లౌజ్ పీస్ సపరేట్ వచ్చింది, ఇప్పుడు రన్నింగ్ వచ్చింది, అంతే. ఏ సారీలో ఎలా వస్తుందని నాకు తెలీదు, ఇలానే వస్తుందని మాత్రం నేను చెప్పలేను. బ్లూ కలర్ ఫిక్స్ అయితేనే తీసుకోండి. ఇవి అయితే చాలా బాగుంటాయి. మీకు జపాన్ క్రేప్ శారీస్ ఈ ప్రైస్ లో రాదు, 100% రాదు. 200% జపాన్ క్రేప్ శారీస్ ఈ ప్రైస్ లో రాదు, ఎందుకంటే మార్కెట్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది, హై ఉంది, డిమాండ్ లో ఉన్న శారీస్ ఇవి. బట్ ఏంటంటే కట్ పీసెస్ శారీస్ కాబట్టి, కట్ శారీస్ కాబట్టి మీకు ఈ ప్రైస్ లో వస్తుంది. ఓకే, ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక ట్రెండింగ్ శారీ 1000 పెట్టి కట్టుకోవాల్సిన శారీ మీకు బడ్జెట్ లో వచ్చేస్తుంది. అది కూడా ఆ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా కనపడకుండా, మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి, అవి మనకు కనపడకుండా వస్తున్నాయి అంటే వర్తే కదా మేడం, తీసుకోవచ్చు కదా. ఇదిగోండి, ఈ శారీ చూసాను, ఇలా బ్లౌజ్ సపరేట్ వచ్చింది, ఇదిగోండి. ఓకే, ఇది బ్లాక్ పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు నా సబ్స్క్రైబర్స్ లో. సో బ్లాక్ పిచ్చోళ్ళు ఎవరున్నారు వాళ్ళ కోసం ఈ సారీ చాలా బాగుంది, మిస్ చేసుకోకండి, చాలా చాలా బాగుంది సారీ. సో ఒక మంచి వెరైటీ డిజైన్ అనమాట, వెరైటీ కాన్సెప్ట్ అండ్ వెరైటీ డిజైన్, చాలా బాగుంది సారీ. ఇది ఓకే, సారీ వచ్చేటప్పటికి మీకు 5.5 కి ఒక్క ఇంత కూడా తగ్గదండి. ఓకే, 5.5 కి కొంచెం కూడా తగ్గదు, మీకు 5.5 మీటర్స్ కంపల్సరీ ఉంటుంది. లెంత్ విషయంలో మీరు ఎలాంటి డౌట్ పడక్కర్లేదు. ఓకే, నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసి ఇస్తారు లెంత్ విషయంలో అయితే. ఇది బ్లౌజ్, సో బ్లౌజ్ చూసారా, దీనికి ఇలా సపరేట్ వచ్చేసింది. అండ్ దీనిలో లాస్ట్ ఇంకొక కలర్ కూడా ఉంది, ఇదిగోండి బ్లూ ఇది. దీనికి బ్లౌజ్ ఇట్లా సపరేట్ వచ్చింది. ఎక్కడన్నా ఒక బ్లౌజ్ అలా ఇలా రావచ్చు, దానికి ఉంటే ఇచ్చేస్తాను, లేదు అంటే మేడం నాకు అదే బ్లౌజ్ కావాలంటే నేను ఏం చేయలేను. ఓకే, ఉంది అంటే మాత్రం బ్లౌజ్ కంపల్సరీ అలాగే ఎలా వచ్చిన బ్లౌజ్ అలాగే ఇచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇదిగో క్రీమ్ కలర్, దీనికి కొంగు వచ్చింది, దీనికి కొంగు వచ్చింది. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కొంగు వచ్చిన వాటికి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది మేడం. ఓకే, ఇందాక అది ఓపెన్ చేయలేదు, బ్లూ కలర్ దానికి కొంగు వచ్చిన వాటికి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది అనమాట. కొంగు రాని వాటికి బ్లౌజ్ అనేది సపరేట్ గా వచ్చింది. క్లియర్ కదా, నాకు కూడా ఇప్పుడు చాలా సేపటి తర్వాత సస్పెన్స్ తర్వాత క్లియర్ అయింది. ఇదిగోండి ఇలా వచ్చింది. సో బుక్ చేసుకునేటప్పుడు ఒకవేళ పీస్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకొని బుక్ చేసుకోండి, ఎందుకంటే నేను గ్యారంటీ వారంటీ ఇవ్వను అని చెప్పేశాను. మీకు నచ్చితేనే తీసుకోండి అని చెప్పాను. మీరు బుక్ చేసుకునే టైంకి అదే అలానే ఉంటే ఇచ్చేస్తాను, లేదు అంటే నేను ఏం చేయలేను కదా మేడం, నేననే కాదు ఎవరు ఏం చేయలేరు కదా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి బ్లాక్ షేడ్, ఇది మేడమ్స్ ఇవి రన్నింగ్ వస్తాయి. ఓకే, ఈ బ్లౌజెస్ అన్ని రన్నింగ్ వస్తాయి. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్, రన్నింగ్ పీస్ వచ్చింది. ఇదిగోండి సారీ చూసుకోండి ఒకసారి ఎంత బాగుందో. ఎవరు ఇస్తారండి ఇంత మంచి ఫ్యాబ్రిక్స్ ఈ ప్రైస్ లో ఎవరు ఇస్తారు చెప్పండి, నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇస్తున్నాను. ఓకే,
మేడం నెక్స్ట్ టైం ఇవే డిజైన్స్ కావాలంటే దొరకవండి. లక్ష్మీపతిలో విశాల్ బ్రాండ్ లో దొరుకుతాయి కానీ ఈ అజ్రక్ అంటే ఈ జపాన్ క్రేప్ సారీస్ లో ఇదే డిజైన్ కావాలి, ఇదే కలర్ కావాలంటే దొరకవు. ఎందుకంటే ప్రెసెంట్ అయితే ఇందులో 10 సారీస్ ఉన్నాయి. జపాన్ క్రేప్ ఇప్పుడు చూపించిన జపాన్ క్రేప్ లో ప్రతి సారీకి వచ్చి 10 పీసెస్ ఏమో అవైలబుల్ గా ఉన్నాయి. ఈ స్టాక్ అయిపోయిందంటే మళ్ళీ ఇదే డిజైన్ వస్తుందో తెలియదు. మళ్ళీ ఇదే జపాన్ క్రేప్ లో డిజైన్ మారొచ్చు, లేదంటే అదే డిజైన్ రావచ్చు. నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఓకే, ఇప్పుడు నా దగ్గర ప్రెసెంట్ ఉన్న స్టాక్ అయితే చూపించేస్తున్నాను. నేను ఇంతకు ముందు లక్ష్మీపతి శారీస్ పెట్టాను. అందులో నేను ఏ అయితే చూపించానో అన్ని అయితే నేను ఇందులో వీడియోలో పెట్టట్లేను. ఎందుకంటే ప్రెసెంట్ నా దగ్గర ఫిజికల్ గా ఉన్న స్టాక్ మాత్రం చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది మేడం అట్లా ఎట్లా బుక్ చేసుకుంటారు అని అంటున్నారు కదా. సో వాళ్ళ కోసం అనమాట. అలా ఎట్లా బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మీరేం అలా ఏం బుక్ చేసుకోకండి. ఇప్పుడు నేను ఏవైతే వీటిలో చూపిస్తున్నాను అవంతా స్టాక్ నా దగ్గర హ్యాండ్ స్టాక్ ఉంది. ఇది కొంగు, నేను కొంగు చూపిస్తలేదు. ఇది కొంగు. కొంగు వస్తే ఇలా వస్తుంది అనమాట. ఓకే, దీనికి కొంగు వచ్చింది. దానికి కూడా కొంగు ఉంటే ఉంటుంది. నేను ఓపెన్ చేయలేదు, అన్ఫార్చునేట్ ఇది ఓపెన్ అయిపోయింది కదా. సో ఇలా ఉంటుంది అనమాట. మంచి జపాన్ క్రేప్స్ ఎంత బాగున్నాయి సారీస్ అయితే అంత బాగున్నాయి సారీస్. ఓకే, చాలా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్. దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. సో ఇక్కడితో వీడియో అయిపోయిందండి. ఇది లాస్ట్ పీస్, ఇది లాస్ట్ అనమాట. దీంతో అయిపోయినాయి సారీస్. ఇప్పటి వరకు నేను ఏవైతే చూపించానో ఆ సారీస్ లో ప్రతి సారీ ఒక 2-3 సారీస్ తప్ప రిమైనింగ్ అన్ని సారీస్ కూడా 10 పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి శారీకి వచ్చి. సో మీకు నచ్చింది అంటే ఫాస్ట్ గా ఇమ్మీడియట్ గా గ్రాప్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతాయి సారీస్. ఇవి చాలా చాలా బాగుంటాయి, మంచి డిమాండ్ ఉన్న సారీస్. ఇంకొకటి నెక్స్ట్ టైం ఇదే ప్రైస్ లో రావచ్చు, రాకపోవచ్చు. సో ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీరు బుక్ చేసుకున్నారు అంటే ఇదిగోండి ఇలాగే స్క్రీన్ షాట్ చేసేయండి, పంపించేసేయండి. మేడం గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ అని మాత్రం దయచేసి చెప్పండి. ఎందుకంటే ఈరోజు రమా గ్రీన్ షేడ్ 4 రమా గ్రీన్ షేడ్స్ తీసాను. రమా గ్రీన్ షేడ్ అంటే నేను ఏం చెప్పలేదు. కొంతమంది టైం చెప్తున్నారు నాకు, అంటే నేను వీడియోలోకి వెళ్ళి ఆ టైం చెక్ చేసుకొని మీకు చెప్పాలి అన్నా కూడా నా వల్ల కాదు. సో బెటర్ మీరు కంపల్సరీ స్క్రీన్ షాట్ చేసి పంపించండి. ఇంకోటి, బుక్ చేసుకున్నంత గ్యాప్ లో ఈ శారీ ఉండదు అని అనుకుంటే పేమెంట్ అనేది ఆ పర్టికులర్ శారీకి చేసేసుకొని రిమైనింగ్ మళ్ళీ వీడియో చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి శారీస్. అండ్ మీ రెస్పాన్స్, మీరు ఇచ్చే రెస్పాన్స్ అంతా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు నాకు. ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకోటి ఏంటి అంటే, గివ్ అవే నడుస్తుంది ఛానల్లో. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో గివ్ అవే అనౌన్స్ చేసేస్తాను. సో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది ఒక లాంగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను నేను ఛానల్లో. చెక్ చేయండి. 3 శారీస్ ఉన్నాయి, 2 పట్టు శారీస్ అండ్ ఒకటి మహేశ్వరి సిల్క్ శారీ ఉంది. ప్రీమియం క్వాలిటీస్ ఉన్నాయి. సో అవి గివ్ అవేలో ఇచ్చేస్తాం. మీరు చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న కామెంట్, ఒక లైక్, సబ్స్క్రైబ్, అంతే. ఇవి చేశారు అంటే మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇంకేమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ కావాలి, ఎలా బుక్ చేసుకోవాలి అంటే ఎలా పార్టిసిపేట్ చేయాలి అనే డౌట్ ఇంకా ఉంటే మీరు లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ, అక్కడ ఒకసారి చెక్ చేయండి. తమ్నైల్ కూడా ఉంటుంది, గివ్ అవే అని తమ్నైల్ ఉంటుంది, చెక్ చేసేసేయండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి వెళ్ళండి మేడం. ఎందుకంటే ఇంత కష్టపడి ఎంత టైం నేను స్పెండ్ చేసి మీకోసం చెప్తున్నప్పుడు ఒక లైక్ ఇచ్చారు అంటే నాకు కూడా సపోర్ట్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క మేడంకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ డెలివరీ టైం వచ్చేటప్పటికి మీకు 4 to 7 days టైం కంపల్సరీ పడుతుంది. ఓకే, రైనీ సీజన్ కాబట్టి ఒక్కొక్కసారి వన్ డే కూడా డిలే అవుతుంది. సో అదొక్కసారి దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇదే టైం అని నేను చెప్పలేకపోతున్నాను. 4 నుంచి 7 days ఎగ్జాక్ట్ అంతే. కొంతమంది మేడమ్స్ ఏం చేస్తున్నారంటే ఈ రోజు నైట్ ఈ రోజు పేమెంట్ చేస్తున్నారు, రేపు మార్నింగ్ అడిగేస్తున్నారు, రేపు ఆఫ్టర్నూన్ వరకు శారీ రాలేదు అని అడుగుతున్నారు. సో మీరు ఎక్కడో ఇప్పుడు లైక్ ఖమ్మంలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఇప్పుడు పేమెంట్ చేసి నెక్స్ట్ డే అడిగేస్తే ఎలా డెలివరీ అవుతుంది అనుకుంటున్నారండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ టైం బుక్ చేసుకునే వాళ్ళైతే వాళ్ళ కోసం చెప్తున్నాను. నా దగ్గర రెగ్యులర్ గా బుక్ చేసుకునే మేడమ్స్ కోసం నేను చెప్పట్లేను. కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళకి నేను చెప్పేది అదే, 4 నుంచి 7 days వర్కింగ్ డేస్ మేడం. మధ్యలో హాలిడేస్ ఉన్నాయి అంటే సండే ఉంది, లేకపోతే ఇంకేదన్నా ఫెస్టివల్ ఉంది, వినాయక చవితి ఉంది, లేకపోతే రాఖీ ఫెస్టివల్ ఉంది, ఇలాంటి పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి అంటే, మరి గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నాయి అంటే మాత్రం కంపల్సరీ 1 or 2 days టైం అయితే పడుతుంది. అండ్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి మాత్రం నేను చెప్పేది ఏంటంటే 2 days, మాక్సిమం 2 days అండి, మినిమం కాదు. మాక్సిమం 1 day లో 24 hours లో వచ్చేస్తుంది. కొంచెం అటు ఇటు అయిందంటే 48 hours టైం పడుతుంది అనమాట. మధ్యలో మీకు సండే వచ్చింది అంటే సండే కౌంట్ చేయకండి, నెక్స్ట్ డే కౌంట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సాటర్డే చేశాను, డెలివరీ అంటే డిస్పాచ్ చేశాను అంటే సండే కౌంట్ చేసుకోకండి, మండే మార్నింగ్ వరకు మీకు వచ్చేస్తుంది అనమాట. సో అలా నేను చెప్పగలిగేది. అండ్ క్యాష్ ఆన్ డెలివరీస్ అడగండి దయచేసి.
ప్లీజ్ బార్గెనింగ్ చేయొద్దు. నాకు ఫోన్ చేసి మేడం 4 శారీలు తీసుకుంటున్నాను మేడం 200 లాగా చేసి ఇవ్వండి, ఇలాంటివి మాత్రం అడగొద్దు మేడం. అందుకే క్లియర్ కదా మేడం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే స్క్రీన్ పై నెంబర్ ఇచ్చేస్తాను, నాకు వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే అడిగండి, నేను క్లియర్గా చెప్పేస్తాను. థ్యాంక్ యూ.